కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏలినాడు శని నడుస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి తప్ప మిగతా అన్నీ బాగుంటుంది. అష్టమాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా సప్తమంలో కేతు ఉన్నారు. జీవిత భాగస్వామితో ఏదో ఒకటి విధంగా గొడవలు రావడం, అదేవిధంగా నేను అహంకారం అన్న భావన ఎక్కువగా ఉంటుంది. మన అన్నీ బాగున్నప్పుడు కూడా నా వరకు నేను చెప్పిందే వినాలి అనే ఆలోచన ఒక్కొక్కసారి మదిలో వస్తుంది. ఎందుకంటే జన్మరాశిలో రాహువు కూడా ఉన్నారు. రాహు బలంగా ఉన్నారు. అనుకోని సంఘటనలు, అనుకోని ఖర్చులు ఉండడం. అయితే ఒక్కొక్కసారి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అది రావడం. ఉద్యోగం అన్ఎక్స్పెక్టెడ్గా మనం పోయింది అనుకుంటాం, కానీ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు. ఖర్చుల విషయంలో వెనకాడరు. ఖర్చులు అధికంగా ఉంటుంది. ఖర్చులు ఎంత తగ్గించుకుంటారో భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ప్రతి రూపాయిని సేవింగ్స్ చేసుకోవడం వల్ల భవిష్యత్తు కార్యరూపం దాల్చడం వల్ల బాగుంటుంది. సంతానం సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా లేదు. సంతానంలో ఉద్యోగం వస్తున్న వారికి ఉద్యోగం పోవడం అనేది జరుగుతుంది. మనకు అసలు ఉద్యోగం ఉందా లేదా సంతానానికి అనే ఆలోచన కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సంతాన విషయంలో మీ నెగ్లిజెన్సీ వల్లే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గ్రహించండి. ఏదైనా సరే సంతానం బాగుంటే మనం బాగుంటాం. అంతేగాని సంతానం ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడడం వల్ల అది భవిష్యత్తులో మనకే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఎంత ఫైనాన్స్ పరంగా బాగున్నప్పటికీ కుటుంబ పరంగా బాగుండాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడాలి. అన్నీ మనకే తెలుసు అనే ధోరణి ఏ రోజు వెళ్ళకూడదు. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. నడుస్తుంది బాగున్నప్పటికీ గోచారీత్యా భాగస్వామి గొడవలు ఉండే అవకాశం లేకపోలేదు. ఏదైనా సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా చేసే ప్రయత్నాలు నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏకపక్ష ధోరణితో వెళ్లకుండా 10 మందితో కలిసి వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. సహోదరి మధ్య స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు గొడవ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, అన్నీ మనమే తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ధోరణి పక్కన పెట్టి స్థిరాస్తు సంబంధించిన విషయాలు సమానంగా వాళ్ళకి ఇవ్వాలి, మనం బాగుండాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీకు మీరుగానే స్థిరాస్తి సంబంధించిన విషయాలలో నష్టం ఉండే అవకాశం లేకపోలేదు. శని బలంగా ఉన్నారు. ఏలినాడు శని నడుస్తున్న కుటుంబ స్థానంలో బాగుంది. ధనాదాయం బాగుంటుంది. వచ్చిన ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి ₹2 వస్తుంది. అయితే ₹2 వచ్చింది అని చెప్పి రూపాయి ఖర్చు పెడతారు. రూపాయి సేవింగ్స్ కాకుండా ఇంకో దాన్ని ఖర్చు చేస్తారు. స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం చెప్పదగినది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ప్రస్తుత కాలం అంత అనుకూలంగా లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్లో మనకి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్లో చేయడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ తగ్గడం లేదా పై చదువు కోసం బయటికి వెళ్తామనడం ఇటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కుటుంబ స్థానం అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఎటువంటి విషయాలైనా సరే మనసుకు తీసుకోకుండా వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. అదేవిధంగా చదువు మీద శ్రద్ధ తగ్గకుండా మనం చూడాలి. దుర్వ్యసనాలు కానీ సోషల్ మీడియా కానీ దూరంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల లాభపడతారు. ఈరోజు 4 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతాం, లేదా ఈ 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. ఏది ఎలా ఉండాలనేది మనం నిర్ణయించుకోవాలి. మనం ఎలా ఉండాలి, మనం ఎలా నడవడిక ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా మనం ఎలా ఎదగాలి, మనకి సపోర్ట్ చేసిన తల్లిదండ్రులకి మనం ఎలా చూసుకోవాలి, మనం ఎంత కష్టపడి చదవాలి అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా కొంతవరకు ఉంటే మిగతా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చదువు విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చక్కగా భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. అఘోర పాశుపర్వం చేయించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా సప్తముఖి అష్టముఖి రుద్రాక్ష మెడలో ధరించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in